మురిపంగా అతడ్నే చూస్తూ నవ్వుకుంటుంది జానకి. మహానుభావుడు తలెత్తి చూడడే. చేతులతో చప్పుడు చేసింది, సైగలు చేసింది. ఆమె ప్రయత్నాలన్నీ వృధా. తన వైపు చూడడే. వట్టి బుద్ధావతారం. ముద్దుగా తిట్టుకుంది జానకి. ఎదురుగా ఇంద్రధనుస్సులా అందాలు రాసి పోసినట్టుంటే చలనం లేనట్టు నటిస్తాడే. నవ్వులు పువ్వై పెదవులపై వికసించింది ఆమె ఎదలోని ఆనందం. అంతలోనే అలకపోనింది. మూతి ముడుచుకుంది. మళ్ళీ అటువైపు చూసింది. తన ఎదలోతుల్లోని భావాలకు ప్రతీకగా కుప్పపోసినట్టున్న ఇసుకగుట్ట వైపు దీనంగా చూసిందామె. ఏదో ఆలోచన వచ్చిన దానిలా మళ్ళీ కలం కాగితం తీసుకుని రాయటం ప్రారంభించింది. ఇప్పటికిది 7వ ఉత్తరం. ఆనంద్, నీకోసమే ప్రేమతో నేను రాస్తున్నా ఈ ఉత్తరం అంటూ తన హృదయాన్ని ఆవిష్కరించింది జానకి. ఎప్పటిలానే తమ సంకేత స్థలంలో ఇసుకను తవ్వి తన హృదయాన్ని అందులో పదిలంగా ఉంచి మళ్ళీ ఆ ఇసుకతోనే కనిపించకుండా కప్పేసింది. నవ్వుకుంటూ ఇంట్లోకి పరుగు తీసింది జానకి. అదొక చిన్న పల్లెటూరు. ఆధునికత ప్రవేశించని పచ్చని పల్లె. స్వతహాగా రైతు కుటుంబాలే అన్నీ. 6 ఇళ్ళు మాత్రం వరుసగా కట్టి ఉన్నాయి. తమ్ముడితో కలిసి ఇరుగు పొరుగు జీవితం గడుపుతున్నాడు భాస్కర్రావు. మోతుబారి రైతు మాత్రమే కాదు, ఆ ఊరికి ప్రెసిడెంట్ కూడా. మనిషి మహా అహంభావి. అతడి ఏకైక గారాల పట్టి జానకి. ఆమె తల్లి అరుణ. జానకి ఇంటి చుట్టూ ఉన్నవన్నీ దాదాపు దూరపు చుట్టరికాలు వారి ఇల్లే. ఆ ఇల్లన్నింటిలోనూ పాతకాలపు మండువా ఇంటిని పడగొట్టి ఆధునిక భవంతి కట్టుకొని దజ్జా ఒలకబోస్తున్నది భాస్కర్రావు ఒక్కడే. బాబాయ్ ఇంటికి ఆనంద్ ఇంటికి మధ్య ఆ మేడలో చిలకమ్మలా పుత్తడి బొమ్మలా ఉంటుంది జానకి. చుట్టుపక్కలున్న బంధువులంటే జానకి తండ్రికి చులకన భావం. కూతురంటే మాత్రం పంచ ప్రాణాలు భాస్కర్రావుకి. ముందు జాగ్రత్త అనుకున్నాడో, తాహతకతో తగదనుకున్నాడో కానీ ఎవరిళ్ళకి వెళ్లకుండా కూతుర్ని కట్టడి చేశాడు. టాటా కుదరదంటే కుదరదు అనేవాడు దేనికైనా. జానకిని పై చదువులకు పంపటానికి కూడా ఇష్టపడలేదు. కృష్ణయ్య ఆదిలక్ష్ముల ఏకైక సంతానం ఆనంద్. 5 ఎకరాల చిన్న రైతు కృష్ణయ్య. మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తుంటాడు. ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. పేదరికంలో ఉన్నా గానీ కొడుకు ఆనంద్ని మంచి చదువు చదివించాడు. యోగ్యుడిగా తీర్చిదిద్దాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు ఆనంద్. చిన్నతనంలో జానకి, ఆనంద్ సహా పిల్లలంతా కలిసిమెలిసి ఆడుకునేవారు. 10వ తరగతి వరకు ఊరు స్కూల్లోనే చదువుకున్నారంతా. చిన్నప్పటి నుంచి జానకి అల్లరి పిల్లే, చురుకైన పిల్ల, చలాకీ పిల్ల. తనంటే అందరికీ ఇష్టమే. ఆనంద్, జానకి కలిసి పెరిగిన సంపద, విద్య, తెలివితేటలు అన్నీ ఉన్న జానకి అంటే చొరవను చూపించలేకపోయాడు ఆనంద్. ఆమెకు తెలియకుండా జానకినే చూస్తూ ఉండిపోయేవాడు. జానకికి మాత్రం ఆనంద్ అంటే పంచప్రాణాలు. తండ్రి కట్టడితో వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు లేక ఆనంద్తో జానకికి చనువు లేకుండా పోయింది. చిన్నతనం నుండి కలిసి పెరిగిన వయసు వచ్చిన తరువాత ఆనంద్ కాలేజీ చదువుల కోసం సిటీకి వెళ్ళినప్పటి నుండి కన్నెత్తి ఎప్పుడూ తనను చూసేవాడు కాదు. ఆనంద్లో జానకికి నచ్చిన గుణం అదే. మొదటిసారి ధైర్యం చేసి తన మనసులో మాటల్ని 4 పంక్తుల్లో రాసింది జానకి. ఆ ఉత్తరాన్ని ఎలా అందచెయ్యాలో తెలియక ఇంటి పక్కనే ఇసుకగుట్టలో పాతిపెట్టి ఆనంద్కు సైగలు చేసి చెప్పింది. ఆనంద్ను చూసి నవ్వుకునేది. అమ్మా నాన్న లేకుండా చూసి మొదటి ఉత్తరం రాసినప్పుడు మాత్రం ప్రహారీ గోడెక్కి చెప్పింది ఆనంద్కి, ఇసుకలో ఎడమ పక్కన నీకు బహుమతి ఉంది, తీసుకో అని. వింతగా చూసి చిరునవ్వు నవ్వాడు ఆనంద్. ఆ స్పందనకే మైమరిచిపోయింది జానకి. ఆనంద్ ఉత్తరం తీసుకున్నాడో లేదో అని ఇసుకలో తన సంకేత స్థలంలో తరువాత వెతికి చూసింది. ఉత్తరం కనిపించలేదు. హమ్మయ్య, ఆనంద్కి ఉత్తరం చేరింది అని జానకి గాలిలో తేలిపోయింది. ఆనంద్ తన ప్రేమను అర్థం చేసుకుంటాడు అని ఆనందపడింది. ఆమె సంతోషం అవధులు దాటింది. అప్పట్నుంచి ఆ సంకేత స్థలమే తపాలా కార్యాలయంగా మారిపోయింది జానకి. తన మనోభావాలను, తన ప్రేమను ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా ఆనంద్కు జానకి తెలియజేస్తూనే ఉండేది. ఉత్తరం తీసుకోమని సైగలు చేసి చెబుతూనే ఉండేది. జానకి! తండ్రి పిలుపు విని పరుగున వచ్చింది పైనుండి జానకి. తల్లి, బయట ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఎదురురా అని కూతుర్ని చూసి మురిసిపోతూ బయటకు వెళ్ళాడు భాస్కర్రావు.
పట్నంలో పెద్ద ఉద్యోగస్తుణ్ణి జానకికి వరుడుగా తీసుకురావాలని ఎన్నో కలలు కంటున్నాడు భాస్కర్రావు. అదే ఆలోచనలో వెళుతున్న భాస్కర్రావుకు మావయ్య అనే పిలుపు వినిపించింది. తిరిగి చూశాడు. దూరపు బంధువు వంశీధర్. సిటీలో మంచి ఉద్యోగం చేస్తున్నవాడే. బాబాయ్ ఇంట్లో ఉండి ఇక్కడే హైస్కూల్ చదువులు చదువుకున్నవాడు వంశీ. నువ్వా వంశీ? ఎప్పుడొచ్చావు? పిన్ని బాబాయ్ను చూడ్డానికి వచ్చావా? అవును, మీ బాబాయ్ గారు అమ్మాయి పెళ్లి నిశ్చయమైందంటగా. సంతోషం. ఒకసారి ఇంటికి రా, కాసేపు కూర్చొని వెళుదువు గాని అని ఆహ్వానించాడు భాస్కర్రావు. ఆ అవకాశాన్ని వదులుకోలేదు వంశీ. ఇంటికొచ్చిన వంశీని చూసిన జానకి తల్లి అరుణ, ఎంత పెద్దవాడివైపోయావు వంశీ, చాలా మారిపోయావు. సెలవులకు వచ్చినప్పుడల్లా సందడి చేసేవాడివి, ఇప్పుడు పెద్ద ఉద్యోగస్తుడయ్యావంటగా అని ప్రేమతో కజ్జికాయలు మంచినీళ్లు ఇచ్చి గౌరవించింది. కాని వంశీ కళ్ళు మాత్రం జానకి కోసం వెతుకుతున్నాయి. ఇంతలో పూలబుట్టలా పరుగులాంటి నడకతో దూసుకొచ్చింది జానకి. వంశీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. జానకి, నీలో చలాకీతనం తగ్గలేదు సుమా. పై చదువుకు మావయ్య ఒప్పుకొని ఉంటే ఈ పాటికి నువ్వు ఒక ఆఫీసర్ అయి ఉండేదానివి. నువ్వెప్పుడూ నాకు గుర్తుకొస్తావు. నువ్వు చాలా తెలివిగలదానివి. కానీ ఏం లాభం అని నవ్వుతూ ప్రశంసించాడు వంశీ జానకి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ. వంశీ, జానకికి మంచి పట్నం సంబంధమే చెయ్యాలని ఉంది నాకు. నీలా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడిన వాడితో వివాహం చేస్తే బాగుంటుంది అన్నాడు. పులకించిపోయింది వంశీ హృదయం. సిగ్గుపడ్డాడు. అది గమనించిన భాస్కర్రావు, ఇంట్లో నీకు సంబంధాలు చూస్తున్నారని విన్నాను. మీ బాబాయిని నేనే అడగాలని చూశాను. చదువు ఉద్యోగం ఉన్న నువ్వు జానకి అంటే ఇష్టపడతావో లేదో అన్నాడు సంశయంగా. మావయ్య, నాకు అభ్యంతరం లేదు, అడగండి అన్నాడు. కూతురు అదృష్టానికి పొంగిపోయాడు. చాలా సంతోషం వంశీ. ఈరోజే మీ బాబాయ్ గారింటికొచ్చి నీ ముందే మాట్లాడతా అన్నాడు సంతోషంగా. వంశీ లేచి జానకి కోసం చూశాడు. జానకి కనిపించలేదు. వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోయాడు వంశీ. తన కల నెరవేరుతున్నందుకు భాస్కర్రావు పొంగిపోయాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్న జానకి దుఃఖంతో కుంగిపోయింది. తన హృదయాన్ని నిండా ఉన్నది ఆనంద్ మాత్రమే. పైగా తామిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆనంద్తోనే తను సుఖంగా ఉంటుంది. తను విద్యావంతుడే, సభ్యతా సంస్కారం ఉన్నవాడు. తను ఎంత చనువు చూపించినా గంభీరంగా ఉంటాడు. తన ప్రేమలేఖలన్నింటినీ హృదయంలో పదిలంగా దాచుకున్నాడు. బిడియం ఎక్కువ. ఏకాంతం లేకపోవటం వల్ల ఏనాడూ తనతో మాట్లాడి ఎరగడు. ఆనంద్ తనకు దూరంగా ఉండాలని ప్రయత్నించడానికి కారణం నాన్నే అయ్యుంటాడు కూడా. ఆలోచనలతో సతమతమైపోతుంది జానకి. మగవాడిని ప్రేమించడానికి ఇంతకంటే ఏం కావాలి? ఆనందంతో పోల్చుకున్నప్పుడు ఈ పట్టణాల్లో పెరిగిన వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. నాగరికత, ఆ కృత్రిమ జీవితాలు తనకు తెలుసు. ఇక్కడైతే అమ్మా నాన్న తనకు దగ్గరగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆకస్మికంగా వంశీ ప్రవేశించాడు. తను ఒక్కతే కూతురు కాబట్టి నాన్నకు ఎదురు చెప్పలేదు. వంశీ వేగంగా స్పందిస్తున్నాడు. ఆనంద్ మిన్నుకుండిపోతున్నాడు. దుఃఖం ముంచుకొస్తుంది జానకికి. వంశీ వాళ్ళింటికి వెళ్ళటానికి నాన్న ముహూర్తం చూస్తున్నారు అని ఆందోళన పడుతూ ఏడుస్తూనే కలం కాగితం తీసుకుంది జానకి. తన మనోవేదన, తల్లిదండ్రుల నిర్ణయం, అన్ని విషయాలు విపులంగా ఉత్తరంలో రాసింది జానకి. ఇసుకలో తన సంకేత స్థలంలో పాతిపెట్టింది. ఆనంద్కు స్పష్టంగా సైగలు చేసి చెప్పింది. మరనాడు సంకేత స్థలాన్ని చూసింది. అక్కడ ఉత్తరం లేదు. అమ్మయ్య, ఉత్తరం ఆనంద్కు చేరింది. ఆనంద్కు తెలుస్తుంది అని సంతోషించింది. ఆదిలక్ష్మి అత్తకు తనంటే చాలా ఇష్టం. మంచి మనస్సు. తమ ప్రేమను అంగీకరిస్తుంది. తనను అక్కున చేర్చుకుంటుంది. ఆశ, ఆందోళన మధ్య జానకి కనుల నీరు ఉబికి ఉబికి వస్తుంది. తుడుచుకుంటూనే ఆనంద్ కనిపిస్తాడా అని అతడి ఇంటివైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది జానకి. కానీ ఆనంద్ కనిపించలేదు. జానకి తన తల్లికి తెలియకుండా ఆనంద్ అమ్మ ఆదిలక్ష్మిని అడిగింది ఎక్కడకు వెళ్ళాడని. పని ఉండి పక్కూరికి వెళ్ళాడమ్మా. అలా ఉన్నావేమిటి? ముఖమంతా వాచిపోయింది, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అని ఆప్యాయంగా అడిగిందామె. ఇంతలో అడుగులు చప్పుడు విని జానకి గబగబా ఇంట్లోకి వచ్చేసింది. నాన్న, ఈ సంబంధం నాకొద్దు అని తండ్రి కాళ్ళ మీద పడి ఏడవాలనిపించింది జానకికి. సాహసించలేకపోయింది. తుఫాను మేఘాల్లా దుఃఖం ఆమెను కమ్ముకుంది. సాయంత్రానికి అమ్మ అరుణను దుఃఖభారంతో అల్లుకుపోయి
తన గోడు చెప్పుకుంది జానకి. తన కూతురు ఇంత ఎదిగిపోయిందా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఉబ్బిపోయిన కళ్ళు, వాచిపోయిన ముఖం చూసి తల్లి హృదయం విలవిల్లాడిపోయింది. ఇప్పుడేం చేద్దాం తల్లి? నాన్న మాట్లాడేశారు, వాళ్ళు కూడా అంగీకరించారు, లగ్నాలు పెట్టుకుందామంటున్నారు అని అల్లాడిపోయింది. అమ్మా అంటూ తల్లి ఒడిలో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది జానకి. ఏడుస్తూనే, నేను ఆనందనే చేసుకుంటానమ్మా, ఆనంద్ అంటే నాకిష్టమమ్మా, నువ్వైనా నాన్నకు చెప్పమ్మా, నాకు ధైర్యం చాలటం లేదు, ఆనంద్ వాళ్ళంటే నాన్నకు చులకన, ఏదో సందర్భాన ఎప్పుడూ వాళ్ళను అవమానిస్తూనే ఉంటారు అన్నది. నిజమే జానకి, మీ నాన్నకు చెప్పటానికి నాకు భయంగానే ఉంది. కానీ ఆలోచించమ్మా, వంశీ కూడా చిన్నప్పటి నుండి నీకు తెలిసినవాడే, మంచివాడు, పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు, సుఖపడతావమ్మా, మమ్మల్ని అర్థం చేసుకో తల్లి, నచ్చజెప్పాలని చూసింది. అంతేనా? నా ఇష్టాయిష్టాలతో పని లేదా? కోపంతో అంటున్న జానకి తండ్రి రాకను గమనించి గుడ్ల నీరు కక్కుకుంటూ మిన్నుకుండిపోయింది. చిట్టితల్లి ఇలారా అంటూ కూతుర్ని పిలిచాడు భాస్కర్. గంతులేస్తూ ఎదురు వచ్చే దానివి ఇంతటి శుభ సమయంలో కూడా ఇలా ఉన్నావేమిటి? సూటిగా కూతుర్ని అడిగాడు భాస్కర్. తలనొప్పిగా ఉంది నాన్న అంది తల వంచుకొని. మన జానకి అదృష్టవంతురాలరునా అన్నాడు భాస్కర్. ఆ రాత్రి భార్యకు పెళ్లి ఏర్పాట్లు వివరిస్తూ భర్తకేసి బేలగా చూసింది అరుణ. కన్న కూతురు మనసులోని కోరికను భర్తకు చెప్పాలని ఉంది అరుణకు. కానీ ఆమెకు ధైర్యం చాలటం లేదు, నిద్ర పట్టడం లేదు. ముందు వసారాలోకి వచ్చింది అరుణ. యథాలాపంగా పక్కింట్లోకి చూసింది. పగటిపూట నిత్యం వినిపించే తోటికోడలి కేకలు ఇంత రాత్రిపూట కూడా ఆగకుండా వినిపిస్తున్నాయి. ఆమె గొంతు దురుసుగా వినిపిస్తుంది. ఎవరితోనో పోట్లాడుతుందా అనిపిస్తుంది. రేపు వాళ్లకు చూపించేస్తాను అని అరుస్తుంది. బుద్ధుందా నీకు? ఒక పక్క పెళ్లి నిర్ణయం అయిపోయింది, వ్యవహారాలు లగ్నాలు పెట్టుకునే వరకు వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వాళ్లకు చూపిస్తాను అంటావేమిటి? చిన్నపిల్ల, ఏదో తమాషాగా వాడిని ఏడిపించడానికి రాసుంటుంది. అనవసరంగా రాద్ధాంతం చెయ్యకు, దాని బంగారు భవిష్యత్తు పాడు చెయ్యొద్దు. మరిది పెద్దగా కేకలు పెడుతున్నాడు. వాళ్ళిద్దరి తగాదా తన కుటుంబం గురించే అని అర్థమైంది అరుణకు. గుండెల్లో దడ పుట్టింది. తోటికోడలి అరుపులు ఆగలేదు. మీరు మీ అన్నయ్య కూతురి మీద ప్రేమతో తప్పు చేస్తున్నారు. ఆనంద్కి జానకి ఉత్తరాలు రాయటం, ఆ ఇసుకలో పాతిపెట్టడం నా కంటపడింది. వయసులో పెద్దదాన్ని, దాని జీవితాన్ని పాడు చేయమంటారా నన్ను? ఇష్టం లేని పెళ్ళి ఎలా చేసుకుంటుంది జానకి? అది సుఖంగా ఉండాలంటే ఈ రహస్యం బయట పెట్టాల్సిందే అంటుంది తోటికోడలు. మరిది మాట్లాడలేదు. ఆగిపోయింది సంభాషణ. అరుణకు విషయం మొత్తం వివరంగా అర్థమైంది. ఎంత పని చేసింది జానకి, ఎంత తెలివి తక్కువది. అయినా ఇద్దరూ ఒకరినొకరు కావాలనుకోవడంలో తప్పేముంది? నాతో చెప్పొచ్చు కదా అనుకుంది. కానీ భర్తకు ఎలా చెప్పాలో అర్థం కాక, ఇటు బిడ్డ జీవితం ఏమవుతుందో, రేపేమి జరుగుతుందో అని భయంగా రాత్రంతా నిద్రలేమితో గడిపింది అరుణ. అనుకున్నంతా అయ్యింది. బావగారు, జానకి నా కూతురే, తనది చిన్నతనం, మీరు ఈ విషయం పెద్దగా పట్టించుకోనవసరం లేదు. జానకి ఆనంద్కు రాసిన ఉత్తరాలన్నీ ఇసుక గుట్టలో పెట్టడం మొదటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. అవన్నీ జాగ్రత్త చేశాను. ఇవిగో 17 ఉత్తరాలు మీ చేతికే ఇచ్చేస్తున్నా. కానీ ఒక్క మాట, జానకి మంచి పిల్ల, తన మనసులో ఆనంద్ ఉన్నాడు. అర్థం చేసుకొని పట్టుదలకు పోకుండా జానకిని వాడికిచ్చి పెళ్లి చెయ్యండి అని భాస్కర్రావుకు చెప్పాల్సిందంతా చెప్పి మరదలు వెళ్ళిపోయింది. భాస్కర్ ఆ ఉత్తరాలు చూడలేదు. పెద్ద కేక పెట్టి కూతుర్ని పిలిచాడు. తండ్రి గర్జన విని గడగడలాడిపోయింది జానకి. ఏమిటివి? నాతో చెప్పొచ్చు కదా, మీరిద్దరు ఇష్టపడుతున్నారని. నీ ముందే వంశీతో మాట్లాడాను, వాళ్ళ బాబాయ్తో మాట్లాడాను. లగ్నాలు చూసుకునే వరకు వచ్చేసిన తరువాత ఇప్పుడేం చేయను జానకి? తల పట్టుకొని బాధపడుతున్న తండ్రిని, అతడి చేతిలో తన ఉత్తరాలను చూసి జానకి శిలలా మారిపోయింది. ఆనంద్ ఆ ఉత్తరాలు తీసుకోలేదా? తను చదవలేదా? ఇంతలో అమ్మలక్కలు బంధువులు విషయం తెలిసి నోటికొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఆదిలక్ష్మికి ఈ విషయం తెలిసి కొడుకుని అడిగింది. నాకేమీ తెలియదమ్మా, జానకిని మనకెందుకు ఇస్తాడు భాస్కర్ మావయ్య? మావయ్య ఎలాంటివాడో నాకు తెలుసు కదా. అందుకే జానకి నన్ను ప్రేమిస్తూ నాకు చేరుకోవాలని ప్రయత్నించినా ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా నన్ను నేను ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటున్నానమ్మా. జానకికి నేనంటే ఇష్టమని నాకు తెలుసు. ఇసుకలో ఉత్తరాలు దాచిపెట్టిందని తెలుసు. కానీ నేను కన్నెత్తి కూడా చూడలేదు. నేనే ఆ ఉత్తరాలు తీసుకొని చదువుకుంటున్నానని భ్రమపడింది పాపం.
జానకికి ఏమైనా ఉత్తరాలు రాసావా అడిగింది ఆదిలక్ష్మి కొడుకు వైపు తీక్షణంగా చూస్తూ. లేదమ్మా, నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు ఆనంద్. అంతలో భాస్కర్రావు వెళ్ళి ఈ ఉత్తరాలేమిటి అని సూటిగా ఆనంద్ని అడిగాడు. నాకు తెలియదు మావయ్య అని 2 చేతులు జోడించి చెప్పాడు ఆనంద్. ఇంతలో అందరికీ విషయం తెలిసిపోయింది. వీధుల్లో వాళ్ళంతా వచ్చి ఆనంద్ను నిందించడం ప్రారంభించారు. ఆదిలక్ష్మి బయటకు వచ్చి, అన్నయ్య తొందరపడకు, నువ్వు ధనవంతుడివి కావచ్చు, మేము పేదవాళ్ళమైనా మాకు సంస్కారం ఉంది. నా కొడుకు పొరపాటు చెయ్యడు. వాడెప్పుడూ జానకిని కన్నెత్తి చూడలేదు. వాడు జానకికి రాసిన ఉత్తరాలు ఉన్నాయేమో చూడండి, మీకే తెలుస్తుంది అసలు విషయం అని అనునయంగా చెప్పింది. దాంతో కొద్దిగా శాంతించిన భాస్కర్రావు ఆ ఉత్తరాలు విపులంగా చదివాడు. అన్నీ జానకి రాసినవే. ఇక సమాధానం చెప్పలేక వెనుదిరిగాడు భాస్కర్రావు. పల్లెటూరులో అమ్మలక్కలకు, పనిలేని మగవాళ్లకు మంచి విషయం దొరికింది. ఆ నోట ఈ నోట వంశీ బాబాయి చెవిని కూడా పడింది ఈ విషయం. హడావిడిగా భాస్కర్రావు ఇంటికొచ్చాడు ఆయన. నిరుత్తుడై చలనం లేకుండా కూర్చున్న భాస్కర్రావు ఆయన్ను చూసి రండి అన్నాడు ముక్తాసరిగా. ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా తొందరపడ్డారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ అమ్మాయిని ఆనంద్కే ఇచ్చి వివాహం చెయ్యండి. మాకెలాంటి అభ్యంతరాలు ఉండవు. వంశీ ఇలాంటి విషయాలలో చాలా పద్ధతిగా ఉండే మనిషి. మీరు అన్యదా భావించకండి అని లేచాడు. భాస్కర్ వంచిన తల ఎత్తలేదు. ఎప్పటిలానే సూర్యుడు ఉదయించాడు. కన్నీటితో నిన్న వ్యధల ఎన్నున్నా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. సూర్యోదయం జీవులకు శక్తినిస్తుంది. జానకి 18వ ఉత్తరం కూడా రాసింది. ఎప్పటిలాగే ఆ ఉత్తరాన్ని ఇసుకగుట్టలో పాతిపెట్టలేదు జానకి. తన కుటుంబానికి, లోకానికి రాసిందా ఉత్తరం. ఇందులో ఆనంద్ తప్పులేదు. అతన్నేమీ అనకండి. ప్రేమ నేరమైతే ఆ నేరం చేసింది నేనే. పిరికి వాళ్ళు ప్రేమించడానికి అర్హులు కాదు. ప్రేమించే వ్యక్తులు ఇది గుర్తుంచుకుంటే చాలు. తమలోని ప్రేమ భావనను మొగ్గలోనే తెంచుకుంటారేమో జానకి. అప్పటికే భాస్కర్రావు ఇంట్లో ఒక అస్తమయం జరిగిపోయింది. వాళ్ళింట బయట ఆ ఊళ్ళోనూ అప్పటి వరకు జరిగిన సందడి కూడా అస్తమించింది. మరోవైపు సూర్యాస్తమయం కూడా